మళ్ళీ ఏమో ఒకటి వేసుకున్నావు అమ్మా? ఏం లేదు, అంత చిన్న చిన్న ఉన్నాయి జరా. ఉల్లిగడ్డ తీసుకొచ్చినావా? ఎట్లా కిలో ఇచ్చారు? 20 రూపీస్ కేజీ. బాగానే షాపింగ్ అయినట్టుంది. అంత పని అయిపోయింది, షాపింగ్ అయిపోయింది, అంత స్కూల్స్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యింది. ఏమైంది వేసినావు? వరుణకు స్కూల్ డ్రెస్సులు తీసుకొచ్చిన, కుట్టించిన, తీసుకున్న 2 జతలు, వైట్ ఒకటి అదొకటి. ఇంకా సిరమ్మకు కాలేజ్ బ్యాగు, బాస్కెట్లు, బాక్సులు. ఓ అవునా? అంతే. నిద్ర వస్తుందా? లే, అన్నం తిని వండుకో, కడకచ్చుకోపో. అది ఎందుకు వేసుకున్నావు? బని వేసుకోపోయినావు నువ్వు? ఎందుకు దొరకాలి? ఎడబెట్టుకున్న బట్టల్లో చూడాలి. అన్ని ఫోల్డ్ చేసి అడబెడితే తీసుకుంటావా? ఉల్లిగడ్డ చిన్న గిట్ట చిన్న ఉందేమో. చేస్తే అవి మన పొడవదు, ఒకటి కడి చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఇలా కొట్టే అదకిలా తచ్చినట్టుంది. కిచెన్లో పెడతాను. ఇప్పుడు ఏం చేయాలి? మాకు పుట్టుకూర పచ్చడి ఉంది, నీకు పాలకూర పప్పు. పాలకూర పప్పు తినే రకం కాదు కదా మనం. ఇప్పుడు పుట్టుకూర పచ్చడి అంటే తినకుండానైనా వంట. ఏదో అట్లా నడిపేయాలి. ఎట్లనమ్మా? గదే ఉన్నది దీన్ని నడిపేయాలని నేను అంటా, కానీ అట్లా నడవదు కదా. మళ్ళీ ఏదో అట్లా నడిపేయాలంట. పుట్టే అదకిలో వేసినావు, లాజ్ చేసినావు బాగా. అడుగుతాడు అట్లా. వాళ్ళకి అక్కడ తెచ్చి కూరగాయలు తెచ్చినావు రేపటికి? ఇవేనా? ఇవే టమాటా, పాలకూర, పచ్చిమిర్చి, ఆలుగడ్డ తెచ్చి. పొద్దుగాల రేపు సురమ్మ లేదు, కాలేజ్ లేదు. 2 days హాలిడేస్. రేపు బక్రీదే. బక్రీద్ అంటే సండే, ఎల్లుండి సండే. వరుణ్కి వస్తా స్కూల్ లేదు అంటే మండే నుంచి వాళ్ళు తీసుకొచ్చిన. వాటికి అన్నిటికీ పుట్టలు వేసి పిలుసు కొట్టాలి. ఆమె ఇక్కడ ఉంటుంది కాబట్టి నాకు వెళ్ళిపోతుంది. ఇద్దరు కొట్టొచ్చని నేను వేసిన కొద్దైనా ఆమె కొడుతుంది కదా. రేపు ఆమెకు బుక్కులు, ఆమె కాలేజీలో ఇంకొక టైం ఉండదు అక్కడ. తొందర ఎందుకని చెప్పేసి తొందరగా తీసుకురాలి. జర ఒక 4-5 days పోతే ఆమెకు అలవాటు అవుతుంది కదా. పచ్చిమిర్చి బాగానే ఉంది. ఎట్లా 20 రూపాయల కిలోనా? ½ kg. మార్కెట్లోకి పోతే 20 రూపాయలకు ½ kg. 20కి ½ kg అన్నాడు, 15కి అన్న ఇచ్చింది. జర అన్నీ జర ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు, అప్పట్లాగా లేవు. ఎప్పుడు మార్కెట్కి పోయినా కానీ నా కోసం నేను స్పెషల్గా తెచ్చుకునేవి అయితే వెళ్ళిపోయాలి. పొద్దుగల 2 వెళ్ళిపోయాలి నవ్వులి తినాలి. మళ్ళీ తమలపాకు తిను. బీట్రూట్ తేలే ఈసారి. బీట్రూట్ తింటావా? తేలే మరి ఆడ అనపోతుంది. అయినా పెద్ద మస్తు అది లేదు. పాటలు పెట్టకపోయినా వరం తెచ్చి ఊపర్లో పెట్టు. ఆ పేపర్లో మంచిగా పెట్టిరమ్మా. ఊరికే కింద పడిపోతానే వాతావరణం ఎంజాయ్ చేద్దాం. కింద పోతే కథం దొరకాయిగా. నువ్వు ఆడ ఉన్న బెకంగి అప్పుడు పెట్టినా అన్నం పెట్టినా కలిపొకసారి అన్నానికి గంటనే పెట్టలేరు. ఎవడ కలుపుతారమ్మా? పేపర్లో మంచిగా పెట్టినావా? అన్నానికి ఆడ గంటనే లేదు కదమ్మా. ఉంటుంది బయట బాసలు తీసుకురా పోవారు. ఆ పప్పు వస్తానట కలుపు. పప్పు చేసుకొని తిన్నొక్క అమ్మ. తిని తొందరగా వండుకో. నైట్ నీకు నిద్ర లేదు, ఏం లేదు. టైంకి వస్తుంది. నేను నైట్ లేట్ అయింది. అన్నయ్య కింద గేటు తాళం వేసి రావాలి. హౌస్కి వెళ్ళాడు, అవన్నీ దించి రావాలి కదా. ఉంటావారా ఇడ? సమ్మర్లో పైన 100 రారా అని చెప్పంటే వచ్చిరారా శివ ఎట్లా రా చిన్న డాడీ తిడతారా? మన గుడ్డ మీద కోడి వదిలినట్టు వదులుతారు కదా. ఇక స్కూల్లో స్టార్ట్ అయ్యి మీరు మళ్ళీ పొద్దుగా లేట్గా లేచుడు. ఇక మళ్ళీ నువ్వు పక్కల టాయిలెట్ పోస్తావట. బరుగాడైతే బందరగానే అదే అయిపోయింది.